రేపు ఆగస్టు 14న 2 సినిమాలైతే రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఒకటి 'వార్ 2' ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా. రెండవది 'కూలీ' నాగార్జున, రజనీకాంత్, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ నటించిన సినిమా. ఈ యొక్క ఫస్ట్ డే ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ చూసుకున్నట్లయితే 'కూలీ' వచ్చేసరికి 110 కోట్లు అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్ట్ చేసింది ఇప్పటివరకు అయితే. ప్రస్తుతానికి ఇంకా టైం ఉంది కాబట్టి రేపటిలోపు ఈ నెంబర్ ఇంకా పెరగొచ్చు. 'వార్ 2' వచ్చేసరికి ప్రస్తుతానికి 70 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. ఈ సినిమా కూడా 100 క్రోర్స్ వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఓపెనింగ్ డేనే. ఇప్పటివరకు 2025లో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్లో అడ్వాన్స్ బుకింగ్లో ఫస్ట్ ఉన్న సినిమా 'గేమ్ చేంజర్' 80 క్రోర్స్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఆ సినిమా రికార్డ్స్ని ఈ 'కూలీ' సినిమా అయితే చెరిపేసిందనమాట. 'కూలీ' సినిమా వచ్చేసరికి దాదాపుగా అన్ని భాషల్లో కలుపుకొని 11,300 షోస్ అయితే పడుతున్నాయి ఫస్ట్ డే రోజున. ఇక 'వార్ 2' వచ్చేసరికి 14,860 షోస్ అయితే పడుతున్నాయి. సో 'వార్ 2' ఎక్కువ షోస్ పడ్డప్పటికి కూడా 'వార్ 2'తో పోలిస్తే 'కూలీ' కలెక్షన్సే ఎక్కువ ఉన్నాయి. ప్రజెంట్ అయితే 'కూలీ' డామినేట్ చేస్తుందని చెప్పాలి. 'కూలీ' ఇప్పటివరకు ఇండియాలో 35 క్రోర్స్, ఓవర్సీస్లో 45 క్రోర్స్ అయితే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా కలెక్ట్ చేసింది. టోటల్గా 80 క్రోర్స్ అయితే గ్రాస్ వచ్చింది. ఇంకొక 20 క్రోర్స్ అయితే దాటే అవకాశం ఉంది. సో టోటల్గా అయితే 110 క్రోర్స్ వరకు అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వెళ్ళొచ్చు. ఎంతో విషయానికి వస్తే ఇండియాలో కేవలం 20 క్రోర్స్ వరకు అయితే కలెక్ట్ చేసింది. ఓవర్సీస్లో 50 క్రోర్స్ వరకు అయితే కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ 'వార్ 2' సినిమా కూడా 100 క్రోర్స్ అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రజనీకాంత్ గారు క్లియర్గా బాక్స్ ఆఫీస్ డామినేషన్ అయితే చూపిస్తున్నాడు. 'వార్ 2'తో పోలిస్తే 'కూలీ' షోస్ తక్కువ పడ్డప్పటికి కూడా ఆక్యుపెన్సీ విషయంలో 'కూలీ' ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే టికెట్ సోల్డింగ్ కూడా 'కూలీ'కే ఎక్కువ ఉన్నాయి.